23 years నుంచి నేను ఈ టొబాకో వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్నే నడిపిస్తూ ఉన్నా. ఈ 23 years నుంచి కూడా చెప్తా ఉన్నాము, కానీ చాలామంది వినవట్లేదు. దీన్ని ఏ విధంగా నిర్మించాలి అన్న ఉద్దేశంతో మేము పాడిందే పాట అన్నట్టుగా ప్రతి సంవత్సరము ఒకరోజు అంటే వరల్డ్ నో టొబాకో డే 31st మే వస్తుంది. కానీ ఈ ఒక్క రోజులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లో కలగదు అన్న ఉద్దేశంతో మే 1st నుంచి 31st వరకు ఒక నెల రోజుల పాటు మేము ప్రతి సెంటర్లోనూ తిరిగి తర్వాత ప్యాంప్లెట్స్ తర్వాత బ్యానర్స్ పట్టుకుని అనేకమైన ప్రాంతాల్లో మేము తిరిగి ప్రజలకి ఈ ప్యాంప్లెట్స్ ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఎందుకు జరిగింది అంటే నేను గాంధీ హాస్పిటల్లో ఇంచుమించు 21 years కంటిన్యూస్గా చేశాను. మన అంజయ్ గారికి కూడా తెలుసు. ఈ గాంధీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్, ముఖ్యంగా నేను డెంటల్ సర్జన్ కాబట్టి మా డిపార్ట్మెంట్కి వచ్చే పేషెంట్స్ ఈ గుట్కా తినేవాళ్ళు, కాగితాలు ఏరుకుంటూ చిన్న చిన్న పిల్లలు రైలు కట్టాల మీద అక్కడ ఇక్కడ ఆ ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి బీర్ బాటిల్స్ ఎత్తుక్కుంటూ వాళ్ళు గుట్కా నవ్వులుతూ 24 hours కూడా గుట్కా నవ్వులుతూ నోట్లో వేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని కొంతకాలానికి నోరంతా తెల్లగా అయిపోయి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ప్రీ క్యాన్సరస్ వ్యాధి అనేది రావటం, తర్వాత నోరు మూసుకుపోవటం, తర్వాత అన్నం తింటూ ఉంటే కూర తింటే నోరంతా మండుతూ ఉంటుంది అన్నమాట. ఈ నోరు మంట ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు మా దగ్గరికి వస్తారు. అట్లాగా 15, 18, 20 సంవత్సరాల లోపులో చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు నోరు మూసిపోయి రావటం, మేము మందులు రాయటం, తర్వాత వాళ్ళు అవి సరిగ్గా వాడకపోవటం, తర్వాత నోరు మూసిపోయి చనిపోవటం, ఇంచుమించు 10-15 మంది ఈ విధంగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మా హాస్పిటల్లోనే ఆయాలు, డ్రైవర్లు వాళ్ళు కూడా గుటకాలు నములుతూ వాళ్ళకి క్యాన్సర్ వచ్చి వాళ్ళు కూడా ఎన్ని చెప్పినా వినకుండా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఉద్దేశంతో నేను స్పందించి ఎవరైనా సరే ఇది నిప్పు అంటే ఎవరు ముట్టుకోరు, ఇది గొయ్యి అంటే ఎవరు కాలేరు, అట్లాగా కనీసం వీళ్ళకి అవేర్నెస్ లేక ఆ విధంగా ఇది ప్రాణాలను కోల్పోతున్నారు అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అంటే ఎవరు కూడా ఏం పట్టించుకోకపోయినా హాస్పిటల్ కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఈ నో టొబాకో గురించి ఎవరు పట్టించుకోకపోయినా నేనైతే ఈ విషయాన్ని ప్రతి సంవత్సరం ఒక 1 month పాటు అట్లాగే కాకుండా ప్రతి సంవత్సరం 365 రోజులు ఎవరైతే టొబాకో వల్ల బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయటం కూడా, మందులు రాయటం కూడా జరుగుతూ ఉంది. తాగటం వల్ల ఇంచుమించు వయస్సు 10 సంవత్సరాలు తగ్గిపోతుంది అని ఇప్పుడు సర్వేల ప్రకారంగా నిరూపించడం జరిగింది. అట్లాగే రోజుకి సిగరెట్లు 10 లక్షల సిగరెట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు అట్లాగే ఈ పబ్బుల్లోనూ బార్లలోనూ చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారు, తాగని వాళ్ళు ఉంటారు. కానీ ఈ తాగే వాళ్ళ కంటే తాగని వాళ్ళకి కూడా వాళ్ళు పీల్చటం వల్ల దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ఆ స్మోకింగ్ వల్ల
ఈ తాగినోడి కంటే తాక్కోకుండా ఈ పొగ పీల్చిన వాడికి చాలా అనారోగ్యం కలిగే వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తాగినోడు అనుభవిస్తే పర్వాలేదు, తాగనోడు కూడా ఇక్కడ వ్యాధికి గురవుతున్నాడు. కాబట్టి ఈ విధంగా గురి కాకూడదు అన్న ఉద్దేశంతో మేము ఈ పాడిందే పాట అన్నట్టుగా ప్రతిరోజు కూడా ఈ విషయం గురించి మాట్లాడటం జరుగుతుంది. అసలు ఈ పొగాకు, ఈ చుట్టా బీడి ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటే ఇప్పుడు సిగరెట్ మానేసి ఇప్పుడు చుట్టలు కాలుతున్నారు. మరి అంటే చుట్ట ఇంకా డైరెక్ట్ స్మోకింగ్ పొగాకు ఇట్లాగా అసలు ఈ చుట్ట ఏంటి, బీడీ ఏంటి, సిగరెట్ ఏంటి, గుట్కా ఏంటి, ఇవన్నిటికి మూలం ఎక్కడ అంటే రైతులు ఇవి పండించి మనకి పొగాకు ఉత్పత్తులను తయారీకి పంపిస్తున్నారు. కాబట్టి ఈ ఉత్పత్తులన్నీ కూడా కేవలం రైతులు పొగాకును పండించటం వల్లే. కాబట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రైతులకు కావలసిన ఇప్పుడు సదుపాయాలు గవర్నమెంట్ తీసుకుని, అంటే ఆ క్రాప్ బదులు వేరే క్రాప్, అంటే పొగాకు బదులు వేరే వాణిజ్య పంటలు ఉంటాయి, అవి కూడా భూమిలో పండుతాయి, వాటిలో కూడా లాభాలు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఆ విధంగా చేయకుండా దీనివల్లే ఎక్కువగా లాభాలు వస్తున్నాయి. కాబట్టి ఈ పొగాకుని పండించడానికి ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఈ పొగాకు నివారణ, గంజాయిని ఏ విధంగా బ్యాన్ చేశారో పొగాకును కూడా బ్యాన్ చేసినట్లయితే సంవత్సరానికి మన దేశంలో 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు పొగాకు వల్ల. అట్లాగే ప్రపంచంలో 50 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రాణాలు తీసే ఈ పొగాకుని రైతన్నలు, అన్నదాతలుగా పేరు పొందిన రైతన్నలు ఈ పొగాకును పండించడం మానేసి మనకు అన్నదాతలుగా పేరొందిన ఆ పేరుని నిలబెట్టుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను.